హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బేసిక్గా మనల్ని ఇబ్బంది పెట్టేది మన మైండ్, అంటే మనస్సు. అసలు మైండ్ స్వభావం ఏంటి, దానిని ఎలా అర్థం చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనిషి తనకున్న మేధస్సుతో తరతరాల నుండి అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, టెక్నాలజీ పరంగా ఐటీ రంగంలో, ట్రాన్స్పోర్ట్ రంగంలో, మెడికల్ రంగంలో సైంటిఫిక్గా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తూ కొత్త విషయాలను కనుగొని చాలా అడ్వాన్స్డ్గా జీవిస్తున్నాడు. కానీ ఎన్ని తరాలు మారినా తన మైండ్ చేసే అల్లరి, గందరగోళం నుండి బయటపడలేకపోతున్నాడు. చిన్న చిన్న విషయాలకే బాధపడతాడు. దీనికి కారణం తన మైండ్ను తను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. బేసిక్గా మైండ్ అంటే మనకొచ్చే వివిధ రకాల ఆలోచనల సమూహం అనొచ్చు. సో మన మనస్సు బాధపడుతుందంటే దానికి కారణం మన ఆలోచనలే. అసలు మనకి థాట్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అని అంటే దానికి కారణం ఒకటి మన ఇంద్రియాల వల్లని. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కువసేపు ఎండలో ఉన్నప్పుడు మన స్కిన్ వల్ల మనకు నీడలోకి వెళ్ళాలన్న ఆలోచన వస్తుంది. అలాగే మన కళ్ళతోటి ఎవరైనా కొత్త డ్రెస్ వేసుకుంటే, మంచి చీర కట్టుకుంటే, అబ్బా అది బాగుంది, నేను కూడా అలాంటిదే కొనుక్కుంటా అన్న ఆలోచన వస్తుంది. రెండోది, నువ్వు ఒక రూమ్లో సైలెంట్గా కళ్ళు మూసుకొని అలా కూర్చున్నప్పుడు నీ గతంలో నీ ఇంద్రియాల వల్ల కలిగిన ఆలోచనల తాలూకు సమాచారం నీ బ్రెయిన్ మెమొరీలో స్టోర్ అయి ఉంటుంది కదా, దానివల్ల కూడా థాట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో నువ్వెవరితోటైనా గొడవ పడుంటే ఆ విషయం ఒక థాట్గా మారి నీకు గుర్తు చేస్తుంది. దానివల్ల నువ్వు బాధపడతావు కూడా. అలాగే నువ్వు గతంలో ఏదైనా మంచి పని చేసినప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటే అదొక థాట్ లాగా మారి నీకు గుర్తొస్తుంది. దానివల్ల నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇలా మనకు ఆనందాన్ని ఇచ్చే థాట్స్ని గుడ్ థాట్స్ అని, మనకు బాధనిచ్చే థాట్స్ని బ్యాడ్ థాట్స్ అని అంటున్నాం, అంతే. అయితే ఈ థాట్స్ రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకం ఒక్కసారి అలా వచ్చి కొంత సమయం పాటు ఉండి వెళ్ళిపోతాయి. రెండవ రకం ఒక్కసారి వచ్చి నీ మైండ్లో అలాగే నిలిచిపోతాయి. ఈ మొదటి రకం థాట్స్తో మనకు ఎలాంటి బాధ లేదు. అవి వస్తాయి, వాటిని ఎగ్జిక్యూట్ చేయగానే డిసప్పియర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలన్న ఆలోచన వస్తుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నువ్వు కిచెన్లోకి వెళ్ళి గ్లాస్లో వాటర్ తాగగానే ఆ ఆలోచన అన్నది మాయమవుతుంది. దానివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మనకున్న ప్రాబ్లం అంతా ఈ రెండవ రకం థాట్స్ తోటే. ఈ థాట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దామంటే అది మన వల్ల కాదు. ఆ థాట్స్ మన పరిధిలో లేవన్న విషయం మనకు అర్థం కానప్పుడు అవి మన మైండ్లో అలాగే నిలిచిపోయి మనల్ని బాధ పెడతాయి. కాబట్టి నీ ఆధీనంలో లేని థాట్స్కి నువ్వు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఆ థాట్స్ని ఎండ్ చేయాలి. లేదంటే అవి నీ మైండ్లో అలాగే నిలిచిపోయి నీ ఆనందాన్ని దూరం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రోడ్డు మీద ఉన్న ఒక బెంజ్ కార్ని చూడగానే అబ్బా అది నాకుంటే బాగుండే అన్న థాట్ వస్తుంది. అప్పుడు ఆ కార్ రేటు 50 lakhs అండ్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అంతగా లేదు అని తెలిసినప్పుడు నువ్వు ఆ థాట్కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఎందుకంటే అది నీ ప్రమేయంలో లేదు కాబట్టి. లేదా ఎలాగైనా నువ్వు ఆ కార్ కొనాలి అనుకున్నప్పుడు అది ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో ఆ దిశగా వెళ్ళి నువ్వు డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు. కానీ ఆ కార్ నువ్వు కొనడం నీ వల్ల కాదు అని తెలిసాక కూడా నువ్వు ఆ థాట్ని ప్రతిసారి ఎంటర్టైన్ చేసావనుకో, ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సిందే. నిజానికి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది రెండే విషయాలు. ఒకటి, ఏ థాట్స్ నీ ప్రమేయం వల్ల జరుగుతున్నాయి. రెండవది, ఏ థాట్స్ నీ ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. ఏ థాట్స్ అయితే నీ ప్రమేయంతో జరుగుతున్నాయో వాటిని నువ్వు సెటిల్ చేయాలి. దానివల్ల నువ్వు హాయిగా ఉంటావు. ఏ థాట్స్ అయితే నీ ప్రమేయం లేకుండా ఉంటాయో వాటికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇలాంటి థాట్స్ రాకుండా చాలామంది సైలెంట్గా ఉన్న ప్లేస్లో కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తారు. కానీ వాళ్ళు జనాల మధ్యకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి అన్ని రకాల థాట్స్ వస్తూనే ఉంటాయి. అసలు మన ప్రమేయం లేకుండా వచ్చే థాట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చా అంటే చేయలేము. సో మన మైండ్ని మనం కంట్రోల్ చేయొద్దు, జస్ట్ అర్థం చేసుకోవాలి, అంతే. ఇక్కడ ఏ ఆలోచనతో నీకు ప్రాబ్లం లేదు.
కానీ ప్రతి ఆలోచన నాదే అనుకున్నప్పుడు మాత్రమే నీకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నీది కాని ఆలోచనను నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకుండా నీ మైండ్‌లో నిలుపుకుంటున్నావు. దాన్నే ఎగ్జిక్యూట్ చేయాలని పదే పదే ప్రయత్నిస్తున్నావు. అదే సమస్య. సో, కంక్లూజన్ ఏంటంటే థాట్స్ రావాలి. వాటిని ఎగ్జిక్యూట్ చేయగానే అవి డిసపియర్ అవ్వాలి. అవి మైండ్‌లో అలాగే నిలిచిపోకూడదు. నువ్వు ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు లేని థాట్స్‌కి నువ్వు ముగింపు పలకాలి. అప్పుడే నువ్వు హాయిగా, ప్రశాంతంగా ఉంటావు. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.